నువ్వు నేను తప్పిపోయిన ప్రతిసారి మన దేవుని ప్రస్తావన వస్తుంది. సైతాన్ వచ్చి ఖచ్చితంగా దేవుని ప్రశ్నిస్తాడు. చూసావా ఏమయ్యాడు మీ అబ్బాయి, చూసావా ఏమైందో మీ అమ్మాయి, నువ్వు ఎన్నో కలలు కన్నావు, ప్రాణంగా ప్రేమించావు, నీ ప్రాణాన్ని శిలువ మీద అప్పగించావు, ఇలాంటి పాపిస్తాడి కోసమా, ఇలాంటి పాపిస్తాని కోసమా? నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో, ప్రాణాలు దారిపోసి నీ రక్తము చిందించి కొనుక్కున్నావో, చూడేమయ్యారు వాళ్ళు, ఏం చేస్తున్నారో చూడు. నా చేతుల్లో బానిసలు అయిపోయారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సంసోను వలే బానిసలైన వాడు, సంసోను వలే తుచ్చమైన దానికి బానిసలై దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి అవమానపరచడం మనకు క్షేమం అంటారా? ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం సిలువలో దారపోసినటువంటి దేవుని యొక్క నామాన్ని నలుగురి మధ్య అవమానపరచడం భావ్యం అంటారా, ధర్మం అంటారా? ఒకసారి ఆలోచించండి.